యూనిట్ 2లో ఫస్ట్ టాపిక్ ఈజ్ బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లమ్ ఇన్ మ్యానెట్. ఇది పక్కా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మనకి ఎన్నిసార్లు ఇది రిపీట్ అయింది కాబట్టి అట్లీస్ట్ 2 మార్క్స్ కూడా 2 or 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం గురించి తెలవాలి. ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక నైబరింగ్ నోట్స్కి, అంటే దీని పక్కన ఉన్న నోట్స్కి దీని దగ్గర ఏదైతే మెసేజ్ ఉందో అది షేర్ చేసేది, దీని నైబరింగ్ నోట్స్కి ఇది షేర్ చేసేది అన్నట్టు, దాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటాం. ఓకేనా, మరి బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం అంటే ఏంటంటే, బ్రాడ్కాస్టింగ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు దీని నైబరింగ్ నోట్స్కి ఇది షేర్ చేస్తుంది కదా ఇన్ఫర్మేషన్, ఇది కూడా మళ్ళీ దాని నైబరింగ్ నోట్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. కానీ మల్టిపుల్ టైమ్స్ ఒకటే మెసేజ్ని ఒక డివైస్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది. మల్టిపుల్ టైమ్స్ ఒకటే మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది. సో దీన్ని మనం బ్రాడ్కాస్టింగ్ స్టమ్ ప్రాబ్లం అంటాం. ఓకే, మరి బ్రాడ్కాస్టింగ్ స్టమ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ డివైజెస్ ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకుంటున్నాయి అండ్ అగైన్ ఇది రీబ్రాడ్కాస్ట్ చేస్తుంది మల్టిపుల్ డివైజెస్ ద సేమ్ టైమ్ సిన్స్ ద సేమ్ మెసేజ్ ఈజ్ సెంట్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ ఏంటిది, మల్టిపుల్ డివైజెస్ రిసీవ్ చేసుకుంటున్నాయి, మళ్ళీ అవి రీబ్రాడ్కాస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ ఒకటే మెసేజ్ని, సేమ్ మెసేజ్ని అది సెండ్ చేస్తుంది. అగైన్ ఇది ఒక లూప్ లాగా సెండ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటిది, మనకి రిడెండెంట్ ట్రాన్స్మిషన్ దట్ ఆర్ అన్నెసెసరీ, అవసరం లేకపోయినా రిడెండెన్సీ అనేది ఇక్కడ ట్రాన్స్మిషన్స్ అనేవి అవుతున్నాయి. కంటెన్షన్ అంటే ఏంటంటే ఇక్కడ విచ్ మెనీ డివైజెస్ దట్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ ట్రై టు రీబ్రాడ్కాస్ట్ at the same time. This competitions టు సెండ్ ద మెసేజ్ ఈజ్ నౌన్ as కంటెన్షన్. ఏం లేదు, కంటెన్షన్ అంటే ఏంటంటే మనకి ఒక డివైస్ అనేది సెండ్ చేస్తుంది కదా మెసేజ్ని, ఇంకొక డివైస్ కూడా మెసేజ్ని సెండ్ చేస్తుంది. ఇది ఏదైతే ఉందో కాంపిటీషన్, వీళ్ళు ఏ డివైస్ ఫస్ట్ సెండ్ చేయాలి అనే కాంపిటీషన్, నేను సెండ్ చేస్తా అన్నట్టు ఒక కాంపిటీషన్ ఉంటుంది కదా. సో ఈ కాంపిటీషన్నే మనం కంటెన్షన్ అంటున్నాం. మనకి కంటెన్షన్ అనేది హై ఉండి నెట్వర్క్ అనేది స్లో డౌన్ అయినట్టయితే, హై కంటెన్షన్ అండ్ స్లో డౌన్ నెట్వర్క్ యాజ్ డివైస్ వెయిట్ ఫర్ ఛాన్స్ టు బ్రాడ్కాస్ట్. కంటెన్షన్ అనేది హై ఉండి నెట్వర్క్ అనేది స్లో అయితే ఇంకొక డివైస్ అనేది సెండ్ చేయడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో దీనివలన ఏమవుతుంది, మనకి డీలే అయిపోతుంది, మెసేజ్ డెలివరీ అనేది డీలే అయిపోతుంది, ఇంకొకటి వెయిట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, కొలిజన్ అంటే ఏంటి, కొలిజన్ ఆల్రెడీ చెప్పినాం, మల్టిపుల్ డివైజెస్ ఒకటే టైం వద్ద సేమ్ మెసేజ్ని అది అగైన్ సెండ్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా, దాన్ని కొలిజన్ అంటాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ స్టమ్ ప్రాబ్లం. స్పాంటేనియస్ బ్రాడ్కాస్టింగ్, ఇక్కడ ఏంటంటే మెసేజెస్ ఆర్ బ్రాడ్కాస్టెడ్ టు ఆల్ మొబైల్ డివైజెస్ ఇన్ నెట్వర్క్ వితౌట్ ప్రియర్ సెటప్ ఆర్ సింక్రనైజేషన్. నెక్స్ట్ వన్ అన్రియలబుల్ బ్రాడ్కాస్టింగ్, మెసేజెస్ మే నాట్ రీచ్ ఎట్ ఆల్ ద డివైజెస్, అన్ని డివైసెస్కి మెసేజ్ రీచ్ అవ్వలేకపోతుంది. అండ్ ఇక్కడ ఒకటి మనకి ఇంకేంటిది, ఒక కన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా లేదు, ఈ సిస్టమ్కి మెసేజ్ రీచ్ అయింది అని ఒక కన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ ఇస్తలేమన్నట్టు. సో ఇదొక ప్రాబ్లం మనకి. అండ్ ఏంటిది, టెంపరీ డిస్కనెక్షన్స్ ఉంటాయి డ్యూ టు మొబిలిటీ వలన మనకి మెసేజెస్ ఆర్ నాట్ రీచ్ టు ఆల్ ద డివైజెస్ అండ్ సో ఇట్ అన్సర్టైన్ ఇఫ్ ఎవ్రీ డివైస్ రిసీవ్ ద మెసేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకి డివైజెస్కి లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది అన్నట్టు ఈ నెట్వర్క్ గురించి. సో దానికి బ్లైండ్గా అది షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తెలిసిన దానికి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు నెట్వర్క్ స్ట్రక్చర్ మీద కాబట్టి తెలిసిన దానికి షేర్ చేసుకుంటూ బ్లైండ్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ వేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీబ్రాడ్కాస్టింగ్ స్కీమాస్. మనకి ఇందులో రీబ్రాడ్కాస్టింగ్ స్కీమాస్లో కొన్ని టైప్స్ అనేటివి ఉన్నాయి, మనకి ఇందులో కొన్ని మెథడ్స్ అనేటివి ఉన్నాయి. ఇందులో ఏదో ఒక మెథడ్ కంపల్సరీగా మనకి రీలే మెథడ్ అడగచ్చు అండ్ ఇంకొకటి ఎస్బీఏ కూడా అడగచ్చు. ఓకేనా, ఇవైతే పక్కా నేర్చుకోవాలి ఇందులో. ఓకే, రీబ్రాడ్కాస్టింగ్ స్కీమా అడగకపోయినా మీకు ఇందులో ఉన్న మెథడ్స్ గురించి అయితే ఒక క్వశ్చన్ అనేది 3 మార్క్స్కి వస్తుంది. వాడు 5 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రీలే అయితే మనకి కాన్సెప్ట్ చిన్న ఉంటుంది కానీ వాడు 5 మార్క్స్కి ఇస్తాడు. ఓకేనా,
రీబ్రాడ్కాస్టింగ్ స్కీమా అంటే ఏంటంటే రీబ్రాడ్కాస్టింగ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద నెట్వర్క్ కంజెక్షన్ కేస్డ్ బై టూ మెనీ రిపీటెడ్ బ్రాడ్కాస్టెడ్. అండ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి జిటర్ అనేది ఇది ఇంపార్టెంట్, మనకి ఇది 2 మార్క్స్ కడే ఛాన్స్ ఉంటుంది. జిటర్ అన్న ర్యాండమ్ డీలే టైమర్ అన్న ఒకటే ఆన్సర్ రాయాలి. జిటర్ అంటే ఏంటిదంటే స్మాల్ డీలేని నువ్వు రీబ్రాడ్కాస్ట్ చేయడానికంటే ముందే దానికి స్మాల్ డీలేని యాడ్ చేస్తుంది. ఓకేనా, స్మాల్ డీలేని యాడ్ చేస్తుంది. వన్ డివైస్ సెండ్స్ ఫస్ట్, ఒక డివైస్ ఫస్ట్ సెండ్ చేస్తుంది, ఇంకొక డివైస్ దానికోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఇది ఇక్కడ ఏమవుతుంది మనకి అవాయిడింగ్ ద సేమ్ మెసేజ్ అగైన్, మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి డివైజెస్, ఫస్ట్ ఒక డివైస్ సెండ్ చేస్తుంది, ఇంకొక డివైస్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. దీనివలన ఏమవుతుంది సేమ్ మెసేజ్ని మళ్ళీ పంపకుండా ఇక్కడ అవాయిడ్ చేసేస్తున్నాం జిట్టర్లో. ఓకేనా, జిట్టర్ అయినా రాండమ్ డీలే టైమర్ అయినా మనకి 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఏది అడిగినా ఇది రాయండి. యాడ్స్ స్మాల్ డీలే బిఫోర్ ద రీబ్రాడ్కాస్టింగ్. అండ్ లూప్ ప్రివెన్షన్ చెప్పినా కదా, ఇది సేమ్ మెసేజ్ని సెండ్ చేయకుండా మనకేం చేస్తుంది అవాయిడ్ చేసేస్తుంది, సేమ్ మెసేజ్ని మళ్ళీ సెండ్ చేయకుండా. సో ఇది ఒక లూప్ లాగా ఫామ్ కాకుండా అవాయిడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటిది ఈచ్ డివైడ్ బ్రాడ్కాస్ట్ మెసేజ్ ఓన్లీ వన్స్, ఓన్లీ ఒక్కటేసారి అది బ్రాడ్కాస్ట్ చేస్తాయి. అంటే బ్రాడ్కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ షేర్ ద మెసేజ్ టు నైబరింగ్ నోడ్స్. నెక్స్ట్ కేటగిరీస్ అండ్ ప్రోటోకాల్స్ అన్న మనకి మెథడ్స్ అడిగినా ఇండివిజువల్గా కూడా అడగచ్చు. సింపుల్ ఫ్లాటింగ్ అంటే ఏంటిది, ప్రాబబిలిటీ బేస్డ్ మెథడ్ అంటే ఏంటి అనేది. సింపుల్ ఫ్లాటింగ్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఏంటిదంటే ఒక సోర్స్ నోడ్ అనేది ఉంది. ఈ సోర్స్ నోడ్ అనేది ఒక మెసేజ్ని మనకి డివైజెస్కి నైబరింగ్ డివైజెస్కి మెసేజ్ని సెండ్ చేస్తుంది. మనకి సోర్స్ నోడ్ అనేది ఈ మెసేజ్ని సెండ్ చేస్తున్నప్పుడు ఇది మళ్ళీ ఏం చేస్తుంది, ఇది కూడా నైబరింగ్ డివైజెస్కి ఈ మెసేజ్ని షేర్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటిది ఈ సోర్స్ డివైజెస్ అనేటివి సోర్స్ డివైస్ అండ్ ఏదైతే మనకి రిసీవ్ చేసుకుంటుందో అది డెస్టినేషన్ డివైస్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మధ్యలో ఉండేటి అన్ని నైబరింగ్ నోడ్స్కి దీనికి ఏదైతే దగ్గర ఉన్నాయో వాటికి మెసేజ్ని సెండ్ చేస్తే, దీనికి ఏదైతే దగ్గరగా నైబరింగ్ నోడ్స్ ఉంటాయో వాటికి మెసేజ్ని షేర్ చేస్తుంది. ఈ నైబరింగ్ నోడ్స్ మెసేజ్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ షేర్ చేసేయి అన్నట్టు. ఓకేనా, ఇలా రాయండి. ఇలా రాసినాక ఏం రాస్తారంటే ఈ ప్రాసెస్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, ఇది మెసేజ్ని తీసుకొని మళ్ళీ నైబరింగ్ నోడ్స్కి షేర్ చేస్తే మళ్ళీ మెసేజ్ తీసుకొని మళ్ళీ వాటి నైబరింగ్ నోడ్స్కి షేర్ చేస్తుందని ఎంతవరకు అవుతుంది అంటే అట్లీస్ట్ ప్రతి నెట్వర్క్లో ఉన్న ప్రతి డివైస్ మనకి అట్లీస్ట్ ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకొని అట్లీస్ట్ ఒక్కసారైనా మెసేజ్ని సెండ్ చేసేంతవరకు ఈ ప్రాసెస్ అనేది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ బేస్డ్ మెథడ్. ఇది అనేది ఒక టెక్నిక్ అన్నట్టు. ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ నెట్వర్క్ స్ట్రక్చర్లో ఉన్న ఎక్స్ట్రా మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది రెడ్యూస్ చేసేస్తుంది అన్నట్టు. ఈ నెట్వర్క్లో ఉన్న ఎక్స్ట్రా మెసేజెస్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది ఎట్లా డిసైడ్ అవుతుంది, ఎట్లా రెడ్యూస్ చేస్తుంది అంటే బై డిసైడింగ్ ఇఫ్ ఏ డివైస్ ఈజ్ రీసెంట్ ఏ మెసేజ్ బేస్డ్ ఆన్ ఛాన్స్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ రిసీవ్స్ ద సేమ్ మెసేజ్. అంటే ఏంటిదో చూద్దాం. బేస్డ్ ఆన్ ఛాన్స్ అంటే ఏంటిది, మనకి ప్రాబబిలిటీలో యూజ్ చేస్తాం. ఓకేనా, సో ప్రాబబిలిస్టిక్ స్కీమా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే కౌంట్ చేస్తున్నాం, సో కౌంటర్ బేస్డ్ స్కీమా ఉంటుంది. ఫస్ట్ ప్రాబబిలిస్టిక్ స్కీమా చూద్దాం. ఈచ్ డివైస్ హ్యాస్ ఛాన్స్ టు రీసెండ్ ఏ మెసేజ్. ప్రతి ఒక్క డివైస్కి మెసేజ్ని మళ్ళీ సెండ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇన్ బిజీ నెట్వర్క్ అండ్ లెస్ బిజీ నెట్వర్క్ ఉంటుంది. బిజీ నెట్వర్క్లో ఎట్లుంటుందంటే విత్ లాట్స్ ఆఫ్ డివైజెస్ నియర్ బై దిస్ రెడ్యూస్ ద ఎక్స్ట్రా మెసేజెస్ బట్ స్టిల్ ఇట్ రీచెస్ ద మోస్ట్ డివైజెస్. ఓకే, in less busy network a higher chance may be set to make sure a message reaches enough devices. Okay, కౌంటర్ బేస్ ఏంటిది, కౌంటర్ అంటే మనకు తెలుసు ఇది కౌంట్ చేసేది 1 2 3 అనుకుంటా కౌంట్ చేసేది. సో వెన్ ఏ డివైస్ ఫస్ట్ గెస్ట్ ఏ మెసేజ్ ఇట్ స్టార్ట్స్ ద కౌంటింగ్ హౌ మెనీ టైమ్స్ ఇట్ రిసీవ్స్. ఇది ఎన్ని టైమ్స్ రిసీవ్ చేసుకుంది అనేది ఫస్ట్ ఒక డివైస్ మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాక ఇది స్టార్ట్ చేస్తుంది ఆ మెసేజ్ని ఎన్నిసార్లు రిసీవ్ చేసుకుంది అనేది కౌంటింగ్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. ఇఫ్ ఇట్ సీస్ మెనీ రిపీట్స్ ఇట్ అజ్యూమ్స్ ద మెసేజ్ హ్యాస్ బీన్ వైడ్లీ స్ప్రెడ్ అండ్ స్కిప్స్ ద రీబ్రాడ్కాస్టింగ్. ఓకే,
నెక్స్ట్ వన్ ఏరియా బేస్డ్ మెథడ్. ఏరియా బేస్డ్ మెథడ్లో మనకి ఏరియా అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక ఏరియాని నువ్వు మ్యాప్లో చూసినావు, ఒక ఏరియాని మ్యాప్లో చూసినప్పుడు నువ్వేం చూస్తావు, ఎందుకు చూస్తావు, మ్యాప్లో డిస్టెన్స్ ఎంత ఉందని చూస్తావు, ఓకేనా. అండ్ లొకేషన్ ఎక్కడుందనేది చూస్తావు, లొకేషన్ ఎక్కడుందని చూస్తావు, డిస్టెన్స్ ఎంత ఉన్నదని చూస్తావు. సో ఏరియా బేస్డ్ అని వస్తే ఇందులో 2 స్కీమాస్ ఉంటాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకో, ఓకేనా. డిస్టెన్స్ బేస్డ్ స్కీమా అండ్ లొకేషన్ బేస్డ్ స్కీమా, ఓకేనా. ఇక్కడ ఏంటిదంటే ఇది రెడ్యూస్ ద అన్నెసెసరీ రీబ్రాడ్కాస్ట్ బై చెకింగ్ ఇఫ్ ఈచ్ రీబ్రాడ్కాస్ట్ వుడ్ యాక్చువల్లీ కవర్ మోర్ గ్రౌండ్. Distance based schema. When a device gets a message, it checks how close it to other devices that already sends the same message. If it's close to them, rebroadcasting would cover the little new area. ఫస్ట్ ఇది ఏంటిదంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఒక డివైస్ ఎప్పుడైతే ఒక మెసేజ్ని సెండ్ చేస్తుందో ఇది చెక్ చేస్తుంది ఆ డివైజెస్కి ఎంత క్లోజ్గా ఉన్నాయి అంటే నైబరింగ్ నోట్స్ని చెక్ చేస్తాయి, నైబరింగ్ నోట్స్కి ఎంత క్లోజ్గా ఉన్నాయని. ఈ ఏరియాని అంతా ఒక లిటిల్ ఏరియాగా తీసుకుంటుంది మనకు, ఓకేనా. లిటిల్ ఏరియాగా తీసుకొని ఇది ఏం చేస్తుంది, స్కిప్ చేసేస్తుంది రీబ్రాడ్కాస్టింగ్, ఓకేనా. బట్ ఇఫ్ ఇట్స్ ఫర్దర్ అవే ఇట్ రీసెండ్స్ టు హెల్ప్ ద మెసేజ్ రీచ్ మోర్ డివైజెస్, ఓకే. లొకేషన్ బేస్డ్ స్కీమా. లొకేషన్ బేస్డ్ స్కీమా అంటే ఏంటంటే ఈచ్ నోడ్ యూజెస్ ద లొకేషన్ ఇన్ఫర్మేషన్, ప్రతి నోడ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేస్తుంది ఇక్కడ, లైక్ జీపీఎస్ లాగా, ఓకేనా. టు ఎస్టిమేట్ హౌ మచ్ న్యూ ఏరియా ఇట్ కుడ్ కవర్ విత్ ఏ రీబ్రాడ్కాస్ట్. అది ఎస్టిమేట్ చేస్తుంది నువ్వు రీబ్రాడ్కాస్ట్ ద్వారా ఎంత ఏరియాని నువ్వు కవర్ చేసినావు. వెన్ ఏ నోట్ రిసీవ్ ఏ మెసేజ్ ఇట్ చెక్స్ ఇట్ రీబ్రాడ్కాస్టింగ్ వుడ్ సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండ్ ద కవరేజ్ ఏరియా. ఇఫ్ రీబ్రాడ్కాస్ట్ ఇట్స్ నాట్, ఇట్ డస్ నాట్, ఓకే. సింపుల్గా ఉంటాయి. కామన్గా ఏరియా అంటే డిస్టెన్స్ చూస్తాం మన మ్యాప్లో అండ్ లొకేషన్ గురించి, ఈ రెండు గుర్తుపెట్టుకుని స్కీమాస్ గురించి రాసే అంతే. డిస్టెన్స్లో ఏంటిది, ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుందో ఆ క్లోజ్గా ఉన్న వాటిని ఒక లిటిల్ ఏరియాగా కన్సిడర్ చేసి ఇందులో ఉన్న ఈ ఏరియాలో రీబ్రాడ్కాస్టింగ్ని స్కిప్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ నైబర్ నాలెడ్జ్ మెథడ్స్. నైబర్ నాలెడ్జ్ మెథడ్స్ అంటే ఏంటంటే ఆర్ యూజ్డ్ టు ఎఫిషియెంట్లీ మేనేజ్ ద రీబ్రాడ్కాస్ట్ బై యూజింగ్ నాలెడ్జ్ ఆఫ్ నియర్ బై నోట్స్, స్కేలబుల్ బ్రాడ్కాస్ట్ ఆల్గరిథం. ఎస్బీఐ అని చెప్పా కదా ఇంతకుముందు, ఇది ఇంపార్టెంట్ అని. ఈ స్కేలబుల్ బ్రాడ్కాస్ట్ ఆల్గరిథంలో ఏం చేస్తామంటే ఇన్ ఎస్బీఐ ఈచ్ నోడ్ నోస్ ఇట్స్ నైబర్స్ విత్ ఇన్ ఏ 2 హోప్ రేంజ్. 2 హోప్ రేంజ్ అంటే ఏంటంటే 2 నైబర్స్, ఇట్లా దీన్ని 2 హోప్ రేంజ్ అంటాం, ఓకేనా. మీనింగ్ ఇట్స్ డైరెక్ట్ నైబర్స్ అండ్ దేర్ నైబర్స్. Each node can decide if rebroadcasting will reach additional nodes. This information is stored hello packets. Hello packets ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాం ఇక్కడ. where each hello packet contains the source ID and list of known neighbors and that let nodes know their neighbors and identifiers. SBI also adapts the waiting time and for rebroadcasting based on nodes, neighboring nodes with more neighbors broadcast first. ఇక్కడ ఏంటంటే స్కేలబుల్ బ్రాడ్కాస్ట్ ఆల్గరిథంలో ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది విత్ ఇన్ ఏ 2 హోప్ నైబర్స్తోని, అదొక ట్రాండ్ విత్ ఇన్ ఏ 2 హోప్ నైబర్స్తోని. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ ఎట్లా షేర్ చేస్తుందంటే అన్నిట్లలో మనం మెసేజ్ అని చెప్పినాం కదా, హలో ప్యాకెట్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుందని రాయండి. ఈ హలో ప్యాకెట్స్ ఏం కంటైన్ చేసుకుంటాయంటే మనకి సోర్స్ ఐడిని, ఐడెంటిఫైయర్ని అండ్ లిస్ట్ ఆఫ్ తెలిసిన నైబర్స్ని, లిస్ట్ ఆఫ్ నౌన్ నైబర్స్, అది రాయండి. అంతే, కూడా ఒక ఫామ్లో రాసేయండి. మల్టీ-పాయింట్ రిలేయింగ్. Certain nodes are chosen specifically to rebroadcast. Messages are helping to reduce the unnecessary duplicates. Okay, how it works? Each node finds neighbors. Each node finds the neighbors and who can only receives the message if a specific relay node is used. The node become a part of the initial relay set. ఇక్కడ ఏంటంటే
స్పెసిఫిక్ రీలే నోడ్ అనేది ఇక్కడ మనం ఒక మల్టీ పాయింట్ రీలేయింగ్ కాబట్టి స్పెసిఫిక్ రీలే నోడ్ అనేది ఇందులో యూజ్ చేస్తున్నాం. ఓకేనా, స్పెసిఫిక్ రీలే నోడ్ని యూజ్ చేస్తున్నాం. ఇది రిసీవ్ ఎక్కడైతే ఒక డివైస్ అనేది రిసీవ్ చేసుకుంటుందో మెసేజ్ని ఒక స్పెసిఫిక్ రీలే నోడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది అనేది ఇనిషియల్ పార్ట్ అన్నట్టు. ఓకేనా, and nodes are selected as a MPR. It's nothing but multi-point relaying to cover all neighbors. ఇదేంటంటే దీని నైబర్స్ అందరినీ కవర్ చేస్తుంది వితిన్ 2 హోప్స్తోని యూజింగ్ ఫ్యూయెస్ట్ రిలేస్ పాసిబుల్. ఇఫ్ ఎనీ 2 హోప్ నైబర్స్ ఆర్ స్టిల్ అన్కవర్డ్, మోర్ రిలే ఆర్ చూజన్ టు కవర్ ఫుల్ కవరేజ్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్క నోడ్ అనేది దాని నైబర్ నోడ్స్ని ఫైండ్ అవుట్ చేసినాక ఇక్కడ మనము ఒక స్పెసిఫిక్ రీలే నోడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, స్పెసిఫిక్ రీలే నోడ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే ఈ మల్టీ పాయింట్ రీలేయింగ్ అనేది ఈ నైబరింగ్ నోడ్స్ని కవర్ చేసేస్తుంది. ఓకేనా, కవర్ చేసేసి తర్వాత ఏం చేస్తుంది అండ్ ఇప్పుడు ఫ్యూయెస్ట్ రీలేస్తోనే ఇది కవర్ చేస్తుంది. ఒకవేళ ఆ 2 హోప్ నైబర్స్ అనేటివి కవర్ కాకపోతే స్టిల్ అన్కవర్ అయితే మోర్ రీలేస్ని, ఇక్కడ కొన్ని రీలేస్ని యూజ్ చేసినా మోర్ రీలేస్ని యూజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ హడాక్ బ్రాడ్కాస్ట్ ప్రోటోకాల్ HBP అన్న సేమ్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్. మల్టీ పాయింట్ రీలేయింగ్ డిఫరెన్స్ ఏంటిదంటే AHB works like multi-point relaying but adds flexibility by making certain nodes as broadcast relays gateways directly in broadcast message. మల్టీ-పాయింట్ ప్లస్ మనకి ఇందులో ఏం యాడ్ చేస్తామంటే సేమ్ ఉంటుంది మల్టీ-పాయింట్ రీలేయింగ్ లాగానే, కానీ మనకి ఇక్కడ బ్రాడ్కాస్ట్ రీలే గేట్వేస్ అనేటివి మనం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. ఇవి డైరెక్ట్గా మనకి బ్రాడ్కాస్ట్ మెసేజెస్కి ఉంటుంది అన్నట్టు. broadcast relay gateways information plus message, and it tracks the neighboring nodes and already receives the message. It's avoid మెసేజ్ని ఆల్రెడీ ఇది రిసీవ్ చేసుకున్నట్టయితే దాన్ని అవాయిడ్ చేసేస్తుంది అన్నట్టు. ఒకటే ఇందులో ఏముంటుంది మనకి, అండ్ ఇది మల్టీ పాయింట్ రీలేయింగ్ అనేది మనకి బ్రాడ్కాస్ట్ రీలే గేట్వేస్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది ఇందులో. ఇది డైరెక్ట్గా బ్రాడ్కాస్ట్ చేసేస్తుంది మెసేజెస్ని, అండ్ బ్రాడ్కాస్ట్ రీలే గేట్వేస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యాడ్ అయి ఉంటుంది మెసేజ్ హెడర్ దగ్గర. అండ్ ఈచ్ నోడ్ ట్రాక్స్ ద నైబరింగ్ నోడ్స్ అండ్ ద నైబరింగ్ నోడ్స్ ఆల్రెడీ రిసీవ్స్ ద మెసేజ్ అండ్ ఇట్ అవాయిడ్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మల్టీకాస్టింగ్. మల్టీకాస్టింగ్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, ట్రీ బేస్డ్ అండ్ మెష్ బేస్డ్ అండ్ హైబ్రిడ్. ఇందులో ఫస్ట్ ట్రీ బేస్డ్లో నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా, తర్వాత మీకు దీనికి సంబంధించిన థియరీ అనేది వీడియో పెడతా, లేకపోతే ఒకసారి చూపిస్తా మీకు వీడియోలోనే. ఫస్ట్ ఇది ఎట్లా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక రఫ్గా చెప్తున్నా ఇందులో. ఓకేనా, మీకు ఎగ్జామ్లో రాయడానికి, ఎందుకంటే అన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి ఇట్లా అయితే మీకు గుర్తుంటుంది ఈజీగా. సో ఫస్ట్ ట్రీ బ్రాడ్కాస్ట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి, AMRAS అండ్ MAODV. ఓకేనా, ఫస్ట్ ఇదంటే ఏంటో చూద్దాం. AMRIS అంటే ఏంటంటే హడాక్ మల్టీకాస్టింగ్ రూటింగ్ యూటిలైజింగ్ ఇంక్రీజింగ్ ID నెంబర్ సీక్వెన్స్ నెంబర్. ఓకేనా, దీని ఫుల్ ఫామ్ ఇది AMRIS అంటే. ఇందులో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం SID అని తీసుకుంటాం. SID అంటే స్మాల్ ID. ఓకేనా, SID అంటే స్మాల్ ID అండ్ ఇట్ కంటైన్స్ ద MSM ID. ఓకేనా, MSM ID అనేది కంటైన్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఒకవేళ ఇక్కడ ఫస్ట్ నోడ్ అనేది SID అని మనం తీసుకుంటున్నాం, అక్కడ మల్టిపుల్ నోడ్స్ ఫస్ట్ సెండ్ చేయడానికి ఉంటే అందులో బెస్ట్ వన్ చూస్ చేసుకొని మనం SID అనేది
దానికి ఇస్తాం. ఓకేనా. ఫస్ట్ ఇది ఎవరైతే సోర్స్ ఉన్నాడో వాడికి SID అని ఇచ్చినాం. ఇప్పుడు వీడు మెసేజ్ని సెండ్ చేస్తుండు ఇంకొకడికి, వీడి ఫ్రెండ్కి మెసేజ్ని సెండ్ చేస్తుండు, వీడి దగ్గర ఉన్న ఫ్రెండ్కి. ఈ మెసేజ్ సెండ్ చేసేదాన్ని ఏమంటామంటే మనం న్యూ సెషన్ అంటాం. ఓకేనా. మెసేజ్ సెండ్ చేసేదాన్ని మనం న్యూ సెషన్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ ఇది ఏంటంటే మెసేజ్ని సెండ్ చేసినాక ఈ నైబర్ నోడ్ అనేటోడు మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాడు. ఈ మెసేజ్ రిసీవ్ చేసుకున్నాక వీడు ఓన్గా MSM ID, ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, వీడు కూడా క్రియేట్ చేసుకుంటాడు, MSM IDని క్రియేట్ చేసుకుంటాడు. ఈ MSM ID అనేది ఈ పంపించినోడి కంటే పెద్ద ఉండాలి. వీడు క్రియేట్ చేసుకుంటున్నాడు, వీడికంటే ఇది పెద్ద ఉండాలి, అంటే గ్రేటర్ దెన్ SID గ్రేటర్ దెన్ MSM ID, అంటే క్రియేట్ ఓన్ MSM ID అండ్ గ్రేటర్ దెన్ ద సెండర్ కంటే ఇది వీడి MSM ID అనేది పెద్దగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక నైబరింగ్ నోడ్స్ మనకి మల్టిపుల్ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఒక నైబరింగ్ నోడ్ అనేది మల్టిపుల్ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో మనం ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. చూస్ ద బెస్ట్ రూటింగ్ అండ్ క్యాల్కులేట్ ద MSMI. బెస్ట్ రూటింగ్ని చూస్ చేసుకొని క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు కొత్తగా ఒక నోడ్ ఈ ట్రీలోకి జాయిన్ అవ్వాలనుకుంటుంది. జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే జాయిన్ రిక్వెస్ట్ని ఈ ట్రీకి పంపిస్తుంది. జాయిన్ రిక్వెస్ట్ని ట్రీకి పంపించినాక ఇది ఫైండ్ అవుట్ చేసేది ఈ పార్ట్ మనకి ఈ నోడ్ అనేది, అంటే దీని పేరెంట్ నోడ్ అనేది ఈ ట్రీలో ఉందా అని చూస్తుంది. ట్రీలో ఉంటే ఓకే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోతే ఏంటిదంటే లేకపోతే ఇది ఏం చేస్తుంది, లేకపోతే ఇది ఒక రూట్ని క్రియేట్ చేసి దానికి జాయిన్ ACK అనే మెసేజ్ పంపిస్తుంది. ACK ఈజ్ నథింగ్ బట్ అక్నాలెడ్జ్మెంట్. ఓకేనా. మళ్ళీ ఆ నోట్కి జాయిన్ ACK అని పంపిస్తుంది. ఓకే, అప్పుడు ఇది జాయిన్ అయిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ దీని పార్ట్ అయి ఉంటే వాళ్ళ పేరెంట్ ఇది జాయిన్ అవ్వచ్చు, ACK మెసేజ్ అవసరం లేదు. దీని పార్ట్ వాళ్ళ పేరెంట్ లేడు కాబట్టి, ఈ చైల్డ్ యొక్క పేరెంట్ లేడు కాబట్టి ఇది మళ్ళీ రిప్లై ఇస్తుంది అన్నట్టు జాయిన్ ACK అని. సో ఇది అవుతుంది. అండ్ బ్రాంచ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే సూటబుల్ పేరెంట్ని ఒక నోడ్ ఫైండ్ అవుట్ చేయకపోతే ఆ ప్రాసెస్ని మనం బ్రాంచ్ కన్స్ట్రెయింట్స్ అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ వేయండి. ఓకే, ఇది గుర్తుంచుకోవాల్సిందే. దీనికి థియరీ చూపిస్తా ఇప్పుడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి MAODV. దీనికి సంబంధించిన థియరీ లాస్ట్లో చూపిస్తా. ఫస్ట్ రఫ్గా మీకు గుర్తుండడానికి చెప్తున్నా. ఇక్కడ రఫ్గా ఒకటి తీసుకొని. అండ్ MAODV ఫుల్ ఫామ్ ఏంటంటే మల్టీకాస్ట్ హడక్ ఆన్ డిమాండ్ డిస్టెన్స్ వెక్టర్. ఓకే, ఫస్ట్ ఇది ఏంటిదంటే మల్టీకాస్ట్ అన్నాం కాబట్టి ఇది ఒక మల్టీకాస్ట్ గ్రూప్ని క్రియేట్ చేస్తుంది. ఈ మల్టీకాస్ట్ గ్రూప్లో ఒక నోడ్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటుంది. ఒక నోడ్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ఇందులో టూ స్పెషల్ యూజ్ చేస్తాం. ఒకటి రూట్ రిక్వెస్ట్ అండ్ రూట్ రిప్లై అనేటి రెండు స్పెషల్ కమాండ్స్ని యూజ్ చేస్తాం. ఈ రూట్ రిప్లై అండ్ రూట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక నోడ్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటుంది ఈ మల్టీకాస్ట్ గ్రూప్లోకి. ఈ మల్టీకాస్ట్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటుంది కాబట్టి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది, రూట్ రిక్వెస్ట్ని. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, ఈ మల్టీకాస్ట్ గ్రూప్ ఒక పార్టా కాదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ కాకపోతే ఇది రూట్ రిప్లై ఇస్తుంది విత్ రూట్ రిప్లై మెసేజ్తోని. అగైన్ దీనికి ఇన్ఫర్మేషన్ని రూట్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది మెసేజ్ అనేది. సో ఇది సెండ్ చేస్తుంది అగైన్ దీనికి. అప్పుడు ఈ నోడ్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ నెంబర్స్ అండ్ నోట్స్ అప్డేటెడ్ ఇట్స్ రిక్వైర్స్ టు ఫ్రెషర్ పాత్ ఫర్ జాయిన్ రూట్ రిక్వెస్ట్ రిసీవింగ్ నోట్స్ యాడ్స్ అండ్ ఎంట్రీ ఇన్ మల్టీకాస్ట్ టేబుల్. మనకి ఏవైతే రూట్ రిక్వెస్ట్ పంపిస్తున్నామో ఈ రూట్ రిక్వెస్ట్ ఏవైతే పంపిస్తున్నామో ఏదైతే మనకి ఇక్కడ రూట్ రిక్వెస్ట్ పంపిస్తున్నామో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక మల్టీకాస్ట్ టేబుల్లో మనం ఎంటర్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ ఎంట్రీ అనేది ఈజ్ నాట్ యాక్టివ్
ఇది ఎంట్రీ అనేది యాక్టివ్గా లేకపోతే ఇది కన్ఫర్మ్ చేస్తుంది రూట్ అనేది ఈ మల్టీకాస్ట్ ట్రీ యొక్క పార్ట్ అని ఇది కన్ఫర్మ్ చేసేస్తుంది. ఓకేనా, ఈ ఎంట్రీ అనేది యాక్టివ్గా లేకపోతే అంటే మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో యాక్టివ్గా లేకపోతే ఇది కన్ఫర్మ్ అయిపోతుంది దీని యొక్క ఈ ట్రీ యొక్క రూట్ అని. ఓకేనా, ఓన్లీ నెసెసరీ రూట్స్ కెప్ట్ ఇన్ ద నెట్వర్క్, అవసరమైన రూట్స్ని పెడతాం. ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ వేయండి. ఇక్కడ ఏంటిది ఒక సోర్స్ నోడ్, ఇది సెండ్ చేస్తుంది మనకి రూట్ రిక్వెస్ట్ని అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది రూట్ రిక్వెస్ట్ని ఇవన్నిటికీ పంపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది రిసీవ్ చేసుకున్నాడు, రూట్ రిప్లై ఇస్తున్నాడు రూట్ ఉంది అని. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇడికి వస్తుంది, అంటే ఇక్కడ నుంచి ఇట్లా కూడా ఈ మెసేజ్ అనేది పోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఈజీ ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే. దీనికి సంబంధించిన థియరీ చూపిస్తా. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ హైబ్రిడ్. ఇందులో మళ్ళీ మనకి 2 ఉంటాయి, ఏఎం రూట్ అండ్ MCEDAR. ఫస్ట్ ఏఎం రూట్ అంటే ఏంటిదో చూద్దాం. ఏఎం రూట్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి అడాక్ మల్టీకాస్ట్ రూటింగ్ ప్రోటోకాల్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ మల్టీకాస్ట్ రూటింగ్ ప్రోటోకాల్. ఇది అనేది ఒక మల్టీకాస్ట్ రూటింగ్ ప్రోటోకాల్ ఇన్ అడాక్ నెట్వర్క్లో. ఓకేనా, ఇట్ అలోస్ ద మల్టిపుల్ నోట్స్ని ఇది అలో చేస్తుంది. ఈ మల్టీకాస్ట్ గ్రూప్తోని కమ్యూనికేట్ అవ్వడానికి మల్టిపుల్ నోట్స్ని ఇది అలో చేస్తుంది వితౌట్ రిక్వైరింగ్ ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండానే ఈ మల్టీకాస్ట్ గ్రూప్లో ఈ నోట్స్ అన్నీ కమ్యూనికేట్ అవ్వడానికి ఇది అలో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ వర్క్స్ బై క్రియేటింగ్ ఏ రీబ్రాడ్కాస్ట్ షేర్డ్ ట్రీ యూజింగ్ ఓన్లీ సోర్స్ అండ్ రిసీవర్ నోట్స్. హౌ ఇట్ వర్క్స్, ఇట్ హ్యావ్ 2 మెయిన్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద క్రియేట్ మెష్ అండ్ ద ట్రీ సెటప్. క్రియేట్ మెష్లో ఫస్ట్ మనం మెష్ని క్రియేట్ చేయాలి అండ్ ట్రీని సెటప్ చేయాలి. ఫస్ట్ మనం మెష్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఈ నెట్వర్క్లో ఉన్న ప్రతి నోట్స్ని మనం ఒక లాజికల్ కోర్స్గా అంటాం. ఓకేనా, లాజికల్ కోర్స్ అంటాం ఎందుకంటే కమ్యూనికేషన్ని మేనేజ్ చేయడానికి ఇవి ఉంటాయి. ఓకేనా, కోర్ అనేది ఈ లాజికల్ కోర్స్ అంటాం. ఈ కోర్ అనేది ఒక జాయిన్ రిక్వెస్ట్ మెసేజ్ని సెండ్ చేస్తుంది. ఎందుకు సెండ్ చేస్తుంది, ఆ గ్రూప్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక ఈ లాజికల్ కోర్ అనేది సెండ్ చేస్తుంది అన్నట్టు. ఈ లాజికల్ కోర్ అనేది జాయిన్ రిక్వెస్ట్ మెసేజ్ని సెండ్ చేస్తుంది ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరినీ. ఇదంతా ఒక గ్రూప్ అనుకుంటే ఇందులో ఉన్న మెంబర్స్ అందరినీ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది సెండ్ చేస్తుంది అన్నట్టు. అండ్ ఈ కోర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది ఇంకొక గ్రూప్ని. ఇప్పుడు ఒక కోర్ ఉంది, ఈ కోర్ అనేది ఇంకొక గ్రూప్ని ఫైండ్ అవుట్ చేసి ఈ 2 గ్రూప్స్ని ఇది ఒక సింగిల్ గ్రూప్గా కంబైన్ చేస్తుంది. ఓకే, the core nodes అనేటివి change dynamically depending on the network topology. Once the mesh is created, it will connect all the members of the group యొక్క అందరి మెంబర్స్కి కనెక్ట్ అయిపోతుంది వన్స్ మనకి మెష్ అనేది క్రియేట్ అయిపోతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెష్ అనేది క్రియేట్ చేసినాక ట్రీని సెటప్ చేయాలి. మనకి మెష్ అనేది క్రియేట్ అయిపోయాక ట్రీని సెటప్ చేసాం. ఎట్లా అంటే కోర్ నోట్స్ అనేటివి స్టార్ట్ ద బిల్డింగ్ మల్టీకాస్ట్ ట్రీ. ఇట్ సెన్స్ ఇది నార్మల్గా అట్లా ఒక మనకి ఇప్పుడు ఏదైనా చూస్తే ఇక్కడ ఒక మనకి మైండ్లో ఉండిపోతుంది అన్నట్టు. సో అందుకు నేను ఈ డయాగ్రామ్ వేసిన నార్మల్గా, దీనిపైన ఏం కామెంట్స్ చేయకండి. ఓకేనా, ఇప్పుడు ఒక ట్రీని ఇది క్రియేట్ చేస్తుంది, మనకి ఈజీగా గుర్తుకొస్తుంది ఎగ్జామ్లో ఇక్కడ ఒక ట్రీ బొమ్మ ఉంది అన్నట్టు అట్లా. ఓకేనా, ఇట్ సెన్స్ ద మనకి మెష్ని క్రియేట్ చేసినాక ట్రీని ఎట్లా బిల్డ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇది సెండ్ చేస్తుంది ట్రీ క్రియేట్ కమాండ్ని ఈ మెష్లో ఉన్న ప్రతి నోడ్కి ఇది ట్రీ క్రియేట్ కమాండ్ని సెండ్ చేస్తుంది అన్నట్టు మెసేజ్ని. ఓకేనా, ఇఫ్ ఏ నోడ్ రిసీవ్స్ ద మెసేజ్ ఇట్ ఫార్వర్డెడ్ టు అదర్ మెంబర్స్. ఈ నోడ్ ఇది రిసీవ్ చేసుకున్నాక ఇది నైబర్స్కి షేర్ చేస్తుంది అన్నట్టు మెసేజ్ని రిసీవ్ చేసుకున్నాక.
సో ఇఫ్ ఏ లింక్ ఈజ్ నాట్ నీడెడ్, లింక్ అనేది అవసరం లేకపోతే, ఇందులో మనకి రూట్ లింక్ అనేది అవసరం లేకపోతే ట్రీ క్రియేట్ నాక్. నాక్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్. ఇట్ సెండ్ టు ద అదర్ నోడ్స్కి సెండ్ చేస్తుంది అన్నట్టు. ఒకవేళ ఇది లీవ్ అవ్వాలనుకుంటుంది అనుకుంటే జాయిన్ ఏసీకే అనే మెసేజ్ని సెండ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, ఆ నెట్వర్క్ నుంచి నోడ్ అనేది లీవ్ అవ్వాలనుకుంటే జాయిన్ ఏసీకే మెసేజ్ని, ఏసీకే ఈజ్ నథింగ్ బట్ అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ని సెండ్ చేస్తే వన్స్ నోడ్ లీవ్స్ ఇట్స్ కనెక్షన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది మల్టీకాస్ట్ ట్రీ. నెక్స్ట్ టాపిక్ MCE DAR, మల్టీకాస్ట్ కోర్ ఎక్స్టెన్షన్ హడాక్ రూటింగ్, దీని ఫుల్ ఫామ్. అండ్ ఇది అనేది దీని యొక్క ఎక్స్టెన్షన్ అన్నట్టు. కోర్ ఎక్స్టెన్షన్ హడాక్ రూటింగ్ యొక్క ఎక్స్టెన్షన్ అన్నట్టు ఈ మల్టీకాస్ట్ కోర్ ఎక్స్టెన్షన్ హడాక్ రూటింగ్ అనేది. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ మల్టీకాస్టింగ్ కమ్యూనికేషన్ ఇన్ హడాక్ నెట్వర్క్. ఇట్ కంబైన్స్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రీ బేస్డ్ అండ్ మెష్ బేస్డ్ రూటింగ్. ఈ టూ రూటింగ్స్ యొక్క అడ్వాంటేజెస్ని ఇది కంబైన్ చేస్తుంది. మల్టీకాస్ట్ అనేది అది ఎంజాయ్ చేస్తుంది బోత్ ఎఫిషియన్సీని అండ్ రోబస్ట్నెస్ని. ఇది ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. చూస్ ద కోర్ నోట్స్. కొన్ని నోట్స్ అనేటివి కోర్ నోట్స్ని చూస్ చేసుకుంటున్నాయి ఆ మల్టీకాస్ట్ గ్రూప్ని మేనేజ్ చేయడానికి. అండ్ ఈ మెష్ నెట్వర్క్లో ఉన్న నోట్స్ అనేటివి మనకి ఈ సోర్స్ నోట్స్ నుంచి, ఈ మెష్ నెట్వర్క్లో ఉన్న సోర్స్ నోట్ నుంచి క్రియేటింగ్ ఏ స్టేబుల్ రూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ కొన్ని నోట్స్ అనేటివి కొన్ని కోర్ నోట్స్ని చూస్ చేసుకుంటుంది మల్టీకాస్ట్ గ్రూప్ని మేనేజ్ చేయడానికి. తర్వాత నోడ్ అనేది వాంటింగ్ టు జాయిన్ ద మల్టీకాస్ట్ గ్రూప్, మల్టీకాస్ట్ గ్రూప్లోకి జాయిన్ అవ్వాలనుకుంటుంది. ఒక నోడ్ అనేది ఇలా పెడితే నోడ్, ఓకేనా, మల్టీకాస్ట్ గ్రూప్లోకి జాయిన్ ఇలా రాయకండి, ఎగ్జామ్లో పారాగ్రాఫ్ లాగా రాయండి నేను చెప్పిన థియరీ అంతా. ఓకేనా, మల్టీకాస్ట్ గ్రూప్లో ఒక నోడ్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటుంది. సో ఇది ఏం చేస్తుంది, ఒక జాయిన్ రిక్వెస్ట్ని పంపిస్తుంది. ఈ జాయిన్ రిక్వెస్ట్ ఏం కలిగి ఉంటుంది, జాయిన్ ఐడిని కంటైన్ చేసుకొని ఉంటుంది. ఇది ఏం కంటైన్ చేసుకొని ఉంటుంది, జాయిన్ ఐడిని ఈ రిక్వెస్ట్ అనేది కంటైన్ చేసుకొని ఉంటుంది. ఈ రిక్వెస్ట్ని మల్టీకాస్ట్ గ్రూప్కి పంపిస్తే ఈ రిక్వెస్ట్ అనేది మనకి ఫార్వర్డ్ చేస్తుంది, ఈ మెష్ నెట్వర్క్ ద్వారా మనకు ఫార్వర్డ్ చేస్తుంది. ఈ మెష్ నెట్వర్క్లో ఉన్న నోట్స్ అనేటివి ఈ మల్టీకాస్ట్ ట్రీకి యాడ్ వన్స్ మనకి అప్రూవ్ చేసినాక ఇందులో ఉన్న నోట్స్ అనేటివి ఈ మల్టీకాస్ట్ ట్రీకి యాడ్ అవుతాయి. మళ్ళీ ఒకసారి చెప్తా, ఎప్పుడైతే ఒక నోడ్ అనేది మల్టీకాస్ట్ గ్రూప్లోకి జాయిన్ అవ్వాలనుకుంటే ఈ జాయిన్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడు, నేను జాయిన్ అవుతాను ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. ఈ రిక్వెస్ట్ అనేది మనకి ఈ మెష్ నెట్వర్క్ ద్వారా మనము ఫార్వర్డ్ చేస్తాం అన్నట్టు. వన్స్ మనకి ఈ మెష్ నెట్వర్క్ అనేది అప్రూవ్ చేసింది అనుకో, ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తే ఇందులో ఉన్న నోట్స్ అనేటివి ఈ మల్టీకాస్ట్ ట్రీకి యాడ్ అవుతాయి. ఓకేనా, అండ్ కోర్ నోట్స్ బిల్డ్ ద సోర్స్ బేస్డ్ ఫార్వర్డింగ్ ట్రీ. ఇప్పుడు ఫార్వర్డింగ్ ట్రీని ఈ మెష్ నెట్వర్క్లో ఒక ఫార్వర్డింగ్ ట్రీని ఇది క్రియేట్ చేస్తుంది. ఓకే, ensures the multicast packets takes the shortest path. Multicast packets అనేటివి ఇక్కడ షార్టెస్ట్ పాత్ని తీసుకుంటాయి ఆల్ మెంబర్స్కి. అండ్ multicast data is sent along the forwarding tree, ensures fast delivery. If a link fails, mesh provide the backup routes. లింక్ అనేది ఫెయిల్ అయిపోతే మెష్ అనేది బ్యాకప్ రూట్స్ని ప్రొవైడ్ చేస్తుంది to avoid the data loss. If a link breaks, it does not need immediate reconfiguration. MCE DAR అనేది ఎటువంటి రీకన్ఫిగరేషన్ని ఇమీడియట్గా తీసుకోదు. అదే మెష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ allows the data flow through the alternative paths. The next topic is mesh based. మెష్ బేస్డ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ దీని ఎగ్జాంపుల్స్ ODMRP అండ్ క్యాంప్ గురించి మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఇది ఎక్కువ క్యాంప్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ODMRP ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఆన్ డిమాండ్ మల్టీకాస్ట్ రూటింగ్ ప్రోటోకాల్. ఇందులో నేను ఫస్ట్ రఫ్గా చెప్తా, తర్వాత మీకు థియరీ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, ఫస్ట్ రఫ్గా మీకు ఇలా చూడడం ద్వారా ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో అందుకే రఫ్గా ఇలా చెప్తున్నా. ఓకేనా, థియరీ లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఏంటిదంటే దీనికి ఒక ఫార్వర్డింగ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఎవడైతే సెండర్ ఉన్నాడో సెండ్ చేస్తాడు అన్నట్టు మెసేజెస్ని మల్టీకాస్ట్ గ్రూప్కి. బట్ వాడికి ఏంటంటే ఇక్కడ దెర్ ఈజ్ నో హౌ టు రీచ్ దెమ్.
ఎట్లా రీచ్ కావాలో ఈ మల్టీ క్యాస్ట్ గ్రూప్కి ఈ సెండర్కి తెలియదు అన్నట్టు. ఒక మెసేజ్ని సెండ్ చేస్తుండు కానీ ఎలా రీచ్ కావాలో తెలియదు. సో వీడు ఏంటంటే ఇందులో జాయిన్ క్వెరీ అనేది ఈ నెట్వర్క్ పంపిస్తాడు. ఈ నెట్వర్క్ పంపిస్తాడు. సో ఈ నెట్వర్క్లో ఈ జాయిన్ క్వెరీ అప్డేట్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. సో ఎందులో ఉంటాయి? మల్టీ క్యాస్ట్ గ్రూప్ పైన. అండ్ ఈ నోడ్లో ప్రతి ఒక్క నోడ్ రిసీవ్స్ ద రూట్ రిప్లైని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే. దెర్ ఈజ్ ఆన్ పాత్ జాయిన్ టు ద మల్టీ క్యాస్ట్ గ్రూప్. అండ్ ప్రతి ఒక్క మెసేజ్ జాయిన్ క్వెరీని అంటే జాయిన్ క్వెరీ ఇస్ నథింగ్ బట్ రిక్వెస్ట్, అంటే రిక్వెస్ట్ పంపిస్తుంది జాయిన్ అవ్వడానికి. సో ప్రతి ఒక్క మీరు నైబరింగ్ నోట్స్ ప్రతి ఒక్కటి ఈ జాయిన్ క్వెరీని రిసీవ్ చేసుకుంటాయి. ఓకేనా. సో ఈ క్వెరీ ఏం కంటైన్ చేసుకొని ఉందంటే సోర్స్ ఐడిని అండ్ సీక్వెన్స్ నెంబర్స్ని ఇది కంటైన్ చేసుకొని ఉంది. ఓకేనా. వెన్ జాయిన్ క్వెరీ రీచ్ ద రిసీవర్ అంటే డెస్టినేషన్ నోడ్ని ఎప్పుడైతే మనకి ఈ క్వెరీ అనేది అంటే మన రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే అది రీచ్ అయిందో అప్పుడు ఇది ఏం చేస్తుంది? రిప్లై ఇస్తుంది మనకి. రూట్ రిప్లైతోని మనకి రిప్లై ఇస్తుంది, జాయిన్ రిప్లై. ఓకేనా. సో ఇప్పుడు ఏంటిది? ఈ బిల్ చేసేస్తుంది, మల్టీ క్యాస్ట్ రూట్స్ని బిల్ చేసి నువ్వు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేస్తుంది. అప్పుడు రూట్ అనేది అక్కడ బిల్డ్ అయిపోతుంది. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ ఏం రాస్తారంటే ఇది రాయండి, డయాగ్రామ్ వేయండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క నోడ్కి జాయిన్ క్వెరీ అనేది సెండ్ చేస్తుంది ప్రతి ఒక్క నోడ్కి. అండ్ ఇక్కడ నుంచి మనకు జాయిన్ రిప్లై వస్తుంది. The next topic is CAMP. CAMP stands for Core Assistance Mesh Protocol. It is a protocol designed to support the multicasting in network. నెట్వర్క్లో మల్టీకాస్ట్ని సపోర్ట్ చేయడానికి ఈ ప్రోటోకాల్ని మనం డిజైన్ చేసినాం. క్యాంప్ క్రియేట్ ఏ మెష్ నెట్వర్క్. ఒక మెష్ నెట్వర్క్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఫర్ ఈచ్ మల్టీకాస్ట్ గ్రూప్ కొరకి ఒక మెష్ నెట్వర్క్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఆ మెష్ అనేది ఎన్ష్యూర్ చేస్తే డేటా ఫ్లో అనేది మనకి స్మూత్గా జరుగుతుందని. అండ్ కోర్ నోట్స్ ఆర్ స్పెషల్ నోట్స్. ఇక్కడ ఇందులో ఉన్న కోర్ నోట్స్ అనేటివి మనకి ఈ కోర్ అసిస్టెంట్ మెష్ ప్రోటోకాల్ అన్నాం కాబట్టి ఇది ఒక మెష్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది మల్టీకాస్ట్ గ్రూప్ కొరకి. అండ్ ఇక్కడ కోర్ నోట్స్ అనేటివి మనకి స్పెషల్ నోట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి that handle the control message for joining or leaving. ఓకే. ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుందంటే క్యాంప్ అనేది ఎన్ష్యూర్ చేసే ఆల్ కనెక్షన్స్ ఇన్ ద మెష్ నెట్వర్క్ అండ్ ఇట్ ఫాలోస్ ద షార్టెస్ట్ పాత్ని ఫాలో అవుతుంది ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. సెండర్ నుంచి రిసీవర్కి ఒక షార్టెస్ట్ పాత్ని ఫాలో అవుతుంది. అండ్ రూట్ సెండ్స్ ద హార్ట్ బీట్ మెసేజ్. ఇక్కడ మనకి ఈ రూట్ అనేది హార్ట్ బీట్ మెసేజ్ని సెండ్ చేస్తుంది. ఇది చెక్ చేస్తుంది రిసీవింగ్ డేటా ఫ్రమ్ ది కరెక్ట్ పాత్ నుంచే డేటాని రిసీవ్ చేసుకున్నానా అని చెక్ చేస్తుంది. ఒకవేళ పాత్ అనేది మనకు మిస్ అయితే ఇది ఏం చేస్తుంది? పుష్ జాయిన్ ద మెసేజ్. దీన్ని పంపిస్తుంది. పుష్ జాయిన్ ద మెసేజ్ని జాయిన్ చేయమని ఒక కమాండ్ పంపిస్తుంది అన్నట్టు. మిస్సింగ్ నోట్స్ టు కనెక్ట్ ద మెష్. ఏవైతే మిస్ అయినాయో నోట్స్ని మెష్కి కనెక్ట్ చేయడానికి ఇది ఈ కమాండ్ని పంపిస్తుంది. పుష్ జాయిన్ ద మెసేజ్. ఓకేనా. క్యాంప్ అంటే ఇంతే.